పాండవులు అంటే పాండురాజు కుమారులు. పాండురాజు హస్తినాపురానికి రాజు. ఆయనకు ఇద్దరు భార్యలు, కుంతి మరియు మాద్రి. కాని ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు పొరపాటున ఒక ఋషిని జింకగా భావించి బాణం వేశాడు. ఆ ఋషి శాపమిచ్చాడు. భార్యతో సమీపం కావడానికి ప్రయత్నిస్తే నీకు మరణిస్తావు అని. పిల్లలు ఎలా పుట్టారో? కుంతీకి ఒక దివ్య వరముంది. ఆమె ఏ దేవుడినైనా పిలిచి పిల్లలను పొందగలదు. అలా ఆమె దేవతల ద్వారా కుమారులను పొందింది. ధర్మరాజు, యుధిష్ఠిరుడు ధర్మదేవుని ద్వారా న్యాయం, సత్యం. భీముడు వాయుదేవుని ద్వారా బలం. అర్జునుడు ఇంద్రుడి ద్వారా ధనుర్విద్యలో నిపుణుడు. మాద్రి కూడా కుంతీ సహాయంతో, నకులుడు, సహదేవుడు, అశ్విని దేవతల ద్వారా సౌందర్యం, జ్ఞానం. ఎలా మొత్తం 5 మంది పాండవులు పుట్టారు.